అవతలకి మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్కి వెళ్ళి ముగించుకుని ఇంచుమించు 3 గంటలు అవుతుంది. 3 గంటలకి వచ్చి ప్రార్థన చేసుకుని నేను పడుకున్నప్పుడు నాకు వచ్చిన కళ అన్నమాట. ఆ కళలో నేనేం చూస్తున్నానంటే ఒక ప్రయాణం జరుగుతుంది. చాలా కొన్ని వేల మంది అనుకోవచ్చు ప్రయాణం. ఆ ప్రయాణంలో ఏం జరుగుతుందంటే ఒక భయంకరమైన అగాధంలో పడిపోతున్నారు జనాలందరూ. ఏమవుతున్నారంటే అండి, వెళ్తున్నాము, ఆ ప్రయాణం వెళ్తుంటే నా కళ్ళు ముందు నుంచి అనేక మంది అగాధంలోనికి వెళ్ళిపోతున్నారు. నేను అనుకున్నాను, అమ్మో చాలా భయంకరంగా ఉంది, అగాధంలో నేను కూడా పడిపోతానేమో, ఎలా దాటాలి ఈ అగాధం అని నేను మనసులో అనుకుంటున్నాను. ఎలా దాటాలి, చాలా లోతుగా ఉంది, ఇంకా పడిపోతున్నారు, చాలామంది పడిపోతున్నారు, ఈ అగాధంలో అందరూ పడిపోతుంటే ఇది ఎలా దాటాలనుకుంటున్నాను. దేవుని మహాకృప అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరో కనపడతలేదు. నేనున్నాను, నా వెనకలు మా అమ్మగారు కనపడుతున్నారు. మళ్ళీ నేను జాగ్రత్తగా దేవుడి కృపను బట్టి దాటేశాను, ఆ అగాధాన్ని దాటుకుంటూ వచ్చాను. తర్వాత మా అమ్మగారిని నేను చేపట్టుకుని జాగ్రత్త అమ్మ అని జాగ్రత్తగా తీసుకుంటూ ఆ అగాధం నుండి దాటాం. అమ్మయ్య అనుకునే పరిస్థితి అనేది ఏర్పడింది. చాలానండి, అది మీకు నేను వర్ణించలేను, కానీ అది చాలా అగాధం అనమాట. చాలా షాక్ అయిపోయాను నేను. ఏంటంటే ఎంతో అది భయంకరమైన అగాధంగా కనపడుతుంది. ప్రజలందరూ చాలామంది, ఎక్కువ శాతం చాలామంది దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ నాకైతే ఒక పక్క నుంచి భయం వేస్తుంది, వణుకొచ్చేస్తుంది. అది ఎలాగ దాటాలనుకున్నాం. దేవుని మహాకృపలో అది దాటడానికి ప్రభువే సహాయం చేసిన తర్వాత మరలా నాకు మా అమ్మగారు దాటడం నేను చూడగలిగాను. తర్వాత మా అమ్మగారు కనపడలేదు, కానీ నా దగ్గరికి ఒక దైవజనుడు కనపడుతున్నాడు. ఆ ముఖం నేను ఇప్పుడు వరకు చూడలేదు, ఒకవేళ ముందు పరిచయం అవుతాడో లేదు నాకు తెలియదు, కానీ ఒక యవనస్తుడు అని దైవజనుడు. అతను నేను అక్కడ ఒక గుంపు ఉంది. ఆ గుంపులో ఆరాధనలో పాటలు జరుగుతుంటే ఆ గుంపులో నుంచి అక్కడ ఒక వ్యక్తి పిలిచాడు. పిలిచి మమ్మల్ని పిలవగానే ఆ వ్యక్తిని ముందుకు రమ్మన్నాడు. నా ముందున్న వ్యక్తి, ఆ వ్యక్తిని ముందుకు రమ్మనేటప్పటికి మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఆ వ్యక్తి రాగానే ఆ వ్యక్తిని ఒక ప్రశ్న అడుగుతున్నాడు. అడుగుతుంటే నేను షాక్ అయిపోయి, ఏంటి ఈ వ్యక్తిని ఈ ప్రశ్న అడుగుతున్నాడు అంటే, ఆ వ్యక్తి ఏమో తెలియనట్టు చూస్తే మీరు నమ్మరు, ఆ వ్యక్తి చేతిలో ఒక ఫోన్ నేను చూశాను. ఒక ఫోన్ అంటే పిలిచిన వ్యక్తిలో ఫోన్ ఉంటే ఫోన్లో ఇలా జూమ్ చేయగానే అతడు జీవించిన కాలంలో అతడు సేవలోనే ఉన్నాడు, కానీ అతని కాలంలో అతడు మందు తాగడం వీడియోలో కనబడుతుంది. ఏం కనబడుతుందంటే నాకు బుర్ర పాడైపోయిందాక. ఏంటి, అతనే ఎవరైతే పిలిచాడో అతను గుర్తులేదు, అతను దేవుడు అనుకుంటున్నాను నేను. అతని చేతిలో ఉన్న ఫోన్లో నేను నమ్మలేకపోయాను. అతని జీవితాల్లో అతను ఎప్పుడూనంట ఆ వ్యక్తి మందు తాగుతూ ఎప్పుడో జరిగిపోయింది. ఇది ఎలా రికార్డ్ అయిందో ఏంటి అనుకుంటున్నాను. అక్కడ ఇలాగ స్క్రీన్ పెద్ద చేసి చూసి మాకు చూపెడుతుంటే అతను మందు తాగడం కనబడుతుంది. నాకు షాక్ అయిపోయింది. వెనకాల ఉన్న వ్యక్తి బొంకుతున్నాడంట. నేను కాదండి, ఎలా తాగాడో కూడా చెప్పేస్తున్నాడు. ఆ వీడియోలో అని తెలుసా, అతడు తాగుడు మానేశాడు, కానీ ఒక వ్యక్తి ఆ ఫ్రెండ్స్ కావాలని ఆ వ్యక్తి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఈ వ్యక్తి వాళ్ళతో ఏకీభవించి తాగాడు. ఆ పరిస్థితి అంతా వ్యక్తికి కనబడగానే ఆ ప్లేస్లో ఉన్న వ్యక్తి, ఇదిగో నువ్వు మర్చిపోయావు, కానీ నా దగ్గర నీ జీవితం యొక్క ఆధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి అని అది చూపించగానే పరిస్థితులు మారిపోతాయి కదండి. చాలా భయంకరమైన ఆందోళనలోకి వెళ్ళిపోయాయి. నేనైతే షాక్లో పడిపోయాను. ఏంటి నా దగ్గర ఉన్నాడు, నాతో పాటు ఉన్నాడు, ఏంటి ఎంత మంచిగా ఉన్న వ్యక్తి ఇలా పడిపోయాడా, ఎప్పుడో పడిపోయాడా, ఎంత జరిగిందా నాకు తెలియదని నేను అనుకుంటున్నాను. కానీ
అక్కడ ప్రతి ఒక్కరి జీవితము దేవుని చేతిలో పెట్టబోయారు. ఇది జరిగింది, ఇలా షాక్లో ఉండిపోయాను. అలాగా కొంత సమయానికి మరలా నేను ఇంకా ఒక ఆందోళన, ఒక పరిస్థితి. దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అతి త్వరలో రాబోతున్నాడు. దేవుడు ఏదైనా సరే ఒక సూచన మనకి ఇస్తాడు. ఏం జరగబోతుందో, మన భవిష్యత్తు రేపు పొద్దున ఎలాగ ఉండబోతుందో దేవుడు చూపిస్తాడు. వారికంటే ముందు వెళ్తున్నాయంట. ఏంటండి? వారికంటే ముందు వెళ్తున్నాయి. కాబట్టి దయచేసి ఇది ఒక హెచ్చరికగా దేవుడు నాకు మనందరికి ఇచ్చిన ఒక హెచ్చరికగా తీసుకుని ప్రార్థన చేద్దాం. ఎక్కువ ప్రార్థనలో ఉందాం. ఏం కావాలని అడగడం మానేద్దాం. నాకు మంచి ముగింపు ఉండి నాయనా అని ప్రార్థన చేద్దాం. ఉద్యోగాల కొరకు అడగడం, ఆస్తుల కోసం అడగము, ఆరోగ్యం కొరకు అడగం, అన్నీ అడగం. అయిపోయింది. దినాల దగ్గరికి వచ్చేసి ఇప్పుడు నువ్వు నేను అడగవలసింది ఏంటంటే మంచి ముగింపు కావాలని అడుగుదాం. దేవుడు అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేద్దాం.